ఒక్కొక్క పన్నుని ఒక వజ్రమ పన్ను అని అంటే పన్నునే జాగ్రత్త చూసుకోవాలి. మేము పెట్టే ఈ పళ్ళు ఎంత మంచివైనా కూడా దేవుడిచ్చిన పళ్ళ కంటే కూడా మంచివైతే కాదు. సో కాబట్టి ఉన్న న్యాచురల్ టీత్ని కాపాడుకోవడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో వాటి కాపాడుకోవడంలో భాగమే ఇది. కానీ మీరు తీసేస్తే కట్టించుకోవాలని అడిగారు. ఎస్, ఎందుకు అంటే ఇంకోటి మేజర్ రీజన్, ఎక్కడైతే పన్ను తీసారో దాని అటు ఇటు పన్ను కూడా పక్కకు జరుగుతాయి. డ్రిఫ్టింగ్ అంటారు, మీజియల్ డ్రిఫ్టింగ్, డిజిటల్ డ్రిఫ్టింగ్ అని ఆ సందులోకి జరుగుతాయి. బట్ అవన్నీ ఒక్కరోజు జరిగిపోవు, కొంత టైం పడుతుంది, 6 months 1 year. ఎక్కడ పన్ను లేదో తీసేశారో దాని పైన ఉన్న పన్ను కిందకి జారుతుంది. ఈ విధంగా పళ్ళు జారడము, పళ్ళు వంగడం వల్ల పక్కనున్న పళ్ళకి వాటికి మధ్యలో స్పేస్, సందులు ఏర్పడి తిన్నాటి విరుకొని ఆ పళ్ళు పుచ్చుతాయి. ఇట్స్ ఆల్ చైన్ ప్రాసెస్. బట్ ఒక్క రోజులో జరగదు, కొంత టైం ఇస్తుంది, మనకు చాలా ఛాన్సులు ఇస్తుంది మన పళ్ళు. ఒక పన్ను పుచ్చాలి, పుచ్చిపోయింది, నొప్పి వస్తుంది చూసారా, నొప్పి వచ్చిన పన్ను కోసం పేషెంట్ క్లినిక్ వచ్చేది వాళ్ళకి పుచ్చిన దానికి మధ్యలో చూస్తే 3 years టైం పడుతుంది. ఒక 3 years లేట్ చేస్తే తప్ప అంత దూరం రాదు. ఇంకోటి ఏంటంటే లేడీస్ కానీ ఇప్పుడంతా కూడా అందరికి బ్యూటీకి, కాస్మెటిక్స్కి అంతా ఇది ఇచ్చేది. ఒక పన్ను లేకపోతే బుగ్గ లోపలికి వెళ్ళడం, సో డ్రూప్ అవడం, సో ఫేషియల్ డ్రూప్ అవడం ఇలా జరుగుతుంది. బట్ అవన్నీ ఏది చెప్పినా కూడా స్లోగా ప్రొసీజర్. ఏజింగ్ కనిపిస్తుంది పళ్ళు తీసి కట్టించుకోకపోతే. సో ఫంక్షనల్గా యూజ్ అవుతుంది, ఎస్థెటిక్, కాస్మెటికలీ యూజ్ అవుతుంది. సో బోత్ ద వేస్.